మనము ఒక్కొక్కసారి క్రైస్తవ జీవితంలో భక్తి చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసాలు చేస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా నడుస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తున్నప్పుడు మనకు వస్తున్న శ్రమలు, సమస్యలు, శోధనలు బట్టి అయ్యో లోకంలో ఉన్న వాళ్ళే ఎంత బాగున్నారో, లోకంలో ఉన్నవారే ఎంత ధనాన్ని సంపాదించుకుంటున్నారో, లోకంలో ఉన్న వారికే చక్కటి బిల్డింగులు కట్టుకుంటున్నారు, లోకంలో ఆ పాపం చేసిన వాళ్ళు, ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పాపం చేసి రకరకాలు తిరిగిన వాళ్ళు, వాళ్ళ జీవితం ఎంత హాయిగా ఉందో. భక్తి అని, ప్రార్థనని, ఆదివారం అని, తెల్లని వస్త్రాలని, దేవుని కొరకు ప్రత్యేకించబడి పరిశుద్ధత కలిగి పనులు విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి దేవుని కొరకున్న నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోతున్నాయి, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, వేదనలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని మనస్సు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేదన పడతా ఉంటుంది. ఎందుకంటే గోధుమలు గురుగులు రెండిటినీ కలిసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదగనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.